హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ స్పెషల్ జీకేలో భాగంగా ఆంధ్రప్రదేశ్ వారసత్వ ప్రదేశాలు అనేటువంటి టాపిక్ పైన మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసిక్యూస్ విత్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఈ వీడియోలో చూద్దాము. ఖచ్చితంగా 1 మార్క్ అయితే ఇందులోంచి వస్తుందండి. 1 లేదా 2 మార్కులు ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. లాస్ట్ టైం కూడా మనకు కోర్ట్ ఎగ్జామ్లో డిస్ట్రిక్ట్ కోర్ట్ మరియు హైకోర్టు ఇతర పోటీ పరీక్షల్లో కూడా వీటి నుంచి అయితే మార్కులు రావడము జరిగింది. కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఈ యొక్క క్లాస్ యొక్క పీడిఎఫ్ మన యొక్క కోర్సులో అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మన యాప్లో హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించినటువంటి కోర్స్ తీసుకున్నారో అందులో అప్డేట్ అయితే అవుతుంది క్లాస్ కూడా. ఓకేనా? ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ తీసుకోవాలనుకుంటే వెంటనే ఈ రోజే తీసుకోండి ఫ్రెండ్స్. చాలా మంచి ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వారసత్వ ప్రదేశాలు. ఓకే, ముందుగా తిరుపతి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక రాజధానిగా తిరుపతిని ఎందుకు పిలుస్తారు? వై ఈజ్ తిరుపతి కాల్డ్ ద స్పిరిచువల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఎందుకు పిలుస్తారండి? ఆప్షన్ సి. ఇక్కడ తిరుమల వెంకటేశ్వర ఆలయం వంటి ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి. ఓకే, ఆధ్యాత్మిక రాజధాని అంటారు. కారణము తిరుమల తిరుపతి దేవస్థానము ఉండడము. నెక్స్ట్ వన్. 2012-13 సంవత్సరానికి భారత పర్యాటక మంత్రిత్వ శాఖ తిరుపతిని ఏ కేటగిరీలో గుర్తించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఇన్ ద ఇయర్ 2012 and 13 అండర్ విచ్ కేటగిరీ డిడ్ ద మినిస్ట్రీ ఆఫ్ టూరిజం రికగ్నైజ్ తిరుపతి? ఏ కేటగిరీలో అండి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఉత్తమ వారసత్వ నగరం అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఉత్తమ వారసత్వ నగరము, బెస్ట్ హెరిటేజ్ సిటీ అనేటువంటి కేటగిరీ కింద ఉంచడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో తిరుపతి ఏ స్థానము పొందింది? జనాభా పరంగా ఏ స్థానంలో ఉంది? యాజ్ పర్ ద 2011 census, what was Tirupati's rank in terms of population in Andhra Pradesh? ఏ స్థానంలో ఉందండి? ఆప్షన్ సి, 9వ స్థానంలో ఉండడం మనము చూడవచ్చు. ఏ స్థానం అండి? 9th place. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇక తిరుపతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లాలో ఒక నగరము. తిరుపతి జిల్లా కేంద్రము హిందూ పుణ్యక్షేత్రము. ఇక్కడ దగ్గరలోని తిరుమలలో తిరుమల వెంకటేశ్వర ఆలయము, ఇతర చారిత్రక దేవాలయాలు ఉన్నందున ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక రాజధాని అని అంటారు. విష్ణువు స్వయంభుగా అవతరించిన 8 క్షేత్రాలలో ఇది ఒకటిగా మరి భక్తుల నమ్మకము. 2011 నుంచి మరి 2011 నాటి జనాభా ప్రకారము ఎంత ఉందండి? ఇక్కడ
2,87,035 జనాభా అయితే కలిగి ఉంది. మరి ఈ జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్లో 9వ అత్యధిక జనాభా కలిగిన నగరంగా నిలిచింది. కర్నూలు తర్వాత రాయలసీమలో ఇది 2వ అతిపెద్ద నగరం. 2012-13 సంవత్సరానికి గాను భారత పర్యాటక మంత్రిత్వ శాఖ తిరుపతిని ఉత్తమ వారసత్వ నగరంగా పేర్కొంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. బెస్ట్ హెరిటేజ్ సిటీ. స్మార్ట్ నగరం క్రింద అభివృద్ధి చేయబడే 100 భారత నగరాలలో ఒకటిగా కూడా ఇది ఎంపిక చేయబడింది. స్మార్ట్ సిటీస్ అని చెప్పేసి మన కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కదండి. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి, మన ఏపీ నుంచి తిరుపతి ఎంపిక కావడం అయితే మనం ఇక్కడ ముఖ్యంగా చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాము. పాపికొండలండి. ఓకేనా. పాపికొండలు ప్రాంతము ఏ 2 జిల్లాల మధ్యలో ఉంది? విచ్ 2 districts ఈజ్ ద పాపికొండలు రీజియన్ లొకేటెడ్ బిట్వీన్? ఎక్కడుందండి? ఏ 2 కొండల మధ్య విస్తరించి ఉంది? ఆన్సర్ ఆప్షన్స్: తూర్పుగోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య ఈ యొక్క పాపికొండలు రీజియన్ విస్తరించి ఉంది. తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి. నెక్స్ట్, పాపికొండలు ప్రాంతాన్ని ఏమి అని కూడా పిలుస్తారు? దాని సుందరత వల్ల. ఇంకా ఏ పేరుంది అని అర్థం. వాట్ ఈస్ ద పాపికొండలు రీజియన్ ఆల్సో కాల్డ్ డ్యూ టు ఇట్స్ సీనరిక్ బ్యూటీ? ఏ పేరుతో అండి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఆంధ్ర కాశ్మీరం అంటారండి. ఆంధ్ర కాశ్మీరం అనేటువంటి పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్. పాపికొండలు ప్రాంతంలో కనిపించే ప్రధానమైన అరుదైన జంతువు ఏది? Which of the following is a major rare animal found in the పాపికొండలు region? ఆప్షన్ సి అడవి దున్న. ఓకేనా. ఇండియన్ బేసిన్ అడవి దున్న. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. పాపికొండలు తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన ఒక పర్వత శ్రేణి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నడుమ ఉన్నాయి. ఈ ప్రాంతము 1,012.86 కిలోమీటర్ స్క్వేర్ అంటే 391.07 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఇది అంతరించడానికి చేరువలో ఉన్న వివిధ మొక్కలు, పక్షులు, జంతువులతో జీవ వైవిధ్యం గల ప్రదేశము. రాజమండ్రి నగరానికి సుమారు 60 కిలోమీటర్లు, తెలంగాణలోని భద్రాచలం పట్టణం నుండి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతము జాతీయ వనంగా గుర్తించబడింది. ఓకేనా. ఇంపార్టెంట్. ఈ ప్రాంతంలో సాధారణంగా చెట్లు ఆకులు రాల్చవు. ఇది ప్రశాంతమైన, సుందరమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన ప్రదేశము. ఇక్కడ కొండలు, జలపాతాలు, గ్రామీణ వాతావరణం కారణంగా ఆంధ్ర కాశ్మీరము అని పిలుస్తారు. ఈ ప్రాంత అడవుల్లో పెద్ద పులులు, చిరుత పులులు, నల్ల పులులు, అడవి దున్నలు, జింకలు, దుప్పులు, నక్కలు, తోడేళ్ళు, కొండ చిలువలు, వివిధ రకాల కోతులు, ఎలుగుబంట్లు, ముళ్ళపందులు, అడవి పందులు, వివిధ రకాల పక్షులు, విష కీటకాలు మొదలైన జంతుజాలము ఉంది. అలాగే వేలాది రకాల ఔషధ వృక్షాలకు నిలయంగా కూడా మనం చెప్పుకోవచ్చు పాపికొండలు. ఓకేనా. ఎక్కువ సెన్సిటివ్ జోన్గా కూడా ఉందండి ఇది. ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ వన్. బొర్రా గుహలు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ముందుగా ఎంసీక్యూ చూద్దాము. బొర్రా గుహల్ని 1807లో ఎవరు కనుగొన్నారు? హూ డిస్కవర్ ద బొర్రా కేవ్స్ ఇన్ 1807? ఎవరండి? విలియం కింగ్. ఎవరండి? విలియం కింగ్ 1807లోనే కనుగొన్నారండి వీటిని. ఓకేనా. బొర్రా గుహల్లో నుండి లభించిన రాతి పనిముట్లు ఏ యుగానికి చెందాయి? బొర్రా గుహల్లో నుండి లభించిన రాతి పనిముట్లు ఏ యుగానికి చెందాయి? ద స్టోన్ టూల్స్ ఫౌండ్ ఇన్ బొర్రా కేవ్స్ బిలాంగ్ టు విచ్ ఏజ్? ఆన్సర్ ఆప్షన్ సి అండి. మధ్యరాతి యుగము. ఓకే. మెసోలిథిక్ ఏజ్ అంటారండి. మధ్యరాతి యుగము. నెక్స్ట్, బొర్రా గుహలు ఎలా ఏర్పడ్డాయి? బొర్రా గుహలు ఏ విధంగా అండి? ఆన్సర్ ఆప్షన్ సి. నీటిలోని హ్యూమిక్ యాసిడ్, కాల్షియం బైకార్బోనేట్ సంయోగం వల్ల ఇవి ఏర్పడ్డాయి.
రియాక్షన్ బిట్వీన్ హ్యూమిక్ యాసిడ్ అండ్ కాల్షియం బైకార్బోనేట్ వాటర్లో ఉండడం వల్ల ఇవి ఏర్పడ్డాయి. ఓకే, ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. బొర్రా గుహలు ఇవి ఎక్కడున్నాయండి, మరి ఎక్కడున్నాయనేది కూడా అడుగుతున్నాడండి క్వశ్చన్లో, ఇంపార్టెంట్. ఎక్కడున్నాయి ఇవి? బొర్రా గుహలు అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఒక ప్రముఖ పర్యాటక ఆకర్షణ. వీటిని 1807లో బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త విలియం కింగ్ కనుగొన్నారు. తెలుగులో బొర్రా అంటే రంధ్రము అని అర్థము. సహజంగా ఏర్పడిన ఈ గుహలు 10 లక్షల ఏళ్ల క్రితం నాటివని భావిస్తున్నారు. నీటిలోని హ్యూమిక్ యాసిడ్ సున్నపు రాయిలోని కాల్షియం బైకార్బోనేట్ రసాయనిక చర్యలకు గురైనప్పుడు ఖనిజాలను కరిగిస్తుంది. దానితో రాయి క్రమక్రమంగా కరిగిపోతుంది. కొంతకాలం పాటు ఈ విధంగా నీరు నిరంతరంగా ప్రవహిస్తుండడం వల్ల గుహలు ఏర్పడ్డాయి. కొండలపై నుంచి గోస్తాని నది ప్రవహిస్తుందండి. మోస్ట్ ఇంపార్టెంట్, లాస్ట్ టైం ఎగ్జామ్లో అడిగారండి ఈ క్వశ్చన్. ఓకే, బొర్రా గుహల నుంచి ప్రవహించే నది ఏది అని అడిగారు. ఏంటది? గోస్తాని నది. ఓకే, కొండలపై నుంచి గోస్తాని నది వైపు ప్రవహించే చిన్న చిన్న వాగుల వల్ల ఈ గుహలు ఏర్పడ్డాయి. కాల్షియం బైకార్బోనేట్ ఇతర ఖనిజాలు కలిగి ఉన్న పైకప్పు నుంచి కారుతున్న నీటి వల్లే నేలపై దిబ్బల వంటివి ఏర్పడతాయి. వీటిని స్టాలాగ్మైట్స్ అని అంటారు. అదేవిధంగా పైకప్పు నుంచి వేలాడుతున్న స్టాలాక్టైట్స్ అనేవి కూడా ఈ ప్రక్రియ ద్వారా ఏర్పడతాయి. ఈ బొర్రా గుహల్లో త్రవ్వకాలు జరిపిన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన ఆంథ్రోపాలజిస్టులకు మధ్యరాగి యుగ సంస్కృతికి చెందిన 30,000 నుంచి 50,000 సంవత్సరాల క్రితం నాటి పనిముట్లు లభ్యమయ్యాయండి. ఏంటవి? 30 నుంచి 50,000 సంవత్సరాల నాటి పనిముట్లు లభ్యమయ్యాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. అరకు లోయ. ఎంసిక్యూ చూద్దాం. ముందుగా అరకు లోయ ఏ జిల్లాలో ఉంది? అరకు లోయ ఆప్షన్ సి అల్లూరి సీతారామరాజు జిల్లా. నెక్స్ట్ వన్. అరకు లోయ సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది? ఎట్ వాట్ ఆల్టిట్యూడ్ అబోవ్ సీ లెవెల్ ఈజ్ అరకు వ్యాలీ లొకేటెడ్? ఆప్షన్ సి 900 మీటర్లు అండి. ఎంతండి? 900 మీటర్లు. అరకు లోయకు రైలు ప్రయాణము సాధారణంగా ఎక్కడి నుండి ప్రారంభం అవుతుంది? ఫ్రమ్ విచ్ సిటీ ఈజ్ ద ట్రైన్ జర్నీ టు అరకు వ్యాలీ టిపికల్లీ స్టార్టెడ్? ఎక్కించండి. ఆప్షన్ సి విశాఖపట్నం. ఎక్కించండి విశాఖపట్నం. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. అరకు లోయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన కుగ్రామము మరియు పర్యాటక ప్రదేశము. ఇది విశాఖపట్నానికి 114 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ సముద్ర మట్టం నుండి 900 మీటర్ల ఎత్తున ఉండి అనువనువున ప్రకృతి రమణీయతతో విలసిల్లుతున్న తూర్పు కనుమలలోని అద్భుత పర్వత పంక్తి ఇక్కడ ఉంది. ఓకేనా? అరకులోయ అనేది వేటిలో భాగమండి? తూర్పు కనుమలు. సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో ఉందండి. ఆల్మోస్ట్ కిలోమీటర్ హైట్లో ఉంది. ఓకేనా? ఇక్కడ కొండ జాతులు ఈ ప్రాంతముపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. విశాఖ నుంచి రైలులో అరకు చుట్టూ వెళ్ళే ప్రయాణం ఒక అందమైన అనుభూతిని ఇస్తుంది. ఈ ప్రాంతం చాలా సినిమాలలో మనకు కనిపిస్తుంది. చాలా ఫేమస్ ప్లేస్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. లంబసింగి. ముందుగా ఎంసిక్యూ చూద్దాము. లంబసింగి గ్రామాన్ని కొర్రబయలు అని ఎందుకు పిలుస్తారు? ఏంటండి? కొర్రబయలు అని పిలుస్తారటండి. మరి ఎందుకో చూద్దాం. కొర్రబయలు. వై ఈజ్ లంబసింగి విలేజ్ ఆల్సో కాల్డ్ కొర్రబయలు? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఇంటి బయట పడుకుంటే ఉదయానికి బిగుసుకుపోతారు అనేటువంటి నమ్మకం ఉందండి. అందుకే కొర్రబయలు అనేటువంటి పేరుతో ఈ గ్రామాన్ని పిలుస్తారు, లంబసింగిని. ఓకే, నెక్స్ట్ లంబసింగి అని కూడా అంటారు దీన్ని. మరి ఇది ఏ జిల్లా, ఏ మండలంలో ఉంది? లంబసింగి ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ అండ్ మండల్? ఆప్షన్ బి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో ఉందండి. ఎక్కడండి? అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలము. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. లంబసింగి లేదా లంబసింగి ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా
చింతపల్లి మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామంనకు కొర్ర బయలు అనేటువంటి పేరు కూడా ఉంది. కొర్ర బయలు. కొర్ర అంటే కర్ర, బయలు అంటే బయట అని అర్థం. ఎవరైనా ఇంటి బయట పడుకుంటే తెల్లారేసరికి కొయ్యల బిగుసుకుపోతారనే అర్థంలో దీన్ని పిలుస్తారు. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎక్కడుంది అనేది మనం చూసుకోవాలి. అల్లూరు సీతారామరాజు జిల్లా. ఓకేనా, చింతపల్లి. ఓకే, నెక్స్ట్ వన్ అమరావతి. ముందుగా ఎంసీక్యూ చూద్దామండి. అమరావతి స్తూపం మరియు పురావస్తు సంగ్రహాలయం ఏ నది తీరంలో ఉన్న గ్రామంలో ఉన్నాయి? అమరావతి స్తూప అండ్ ఆర్కియలాజికల్ మ్యూజియం ఆర్ లొకేటెడ్ ఇన్ ఏ విలేజ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్? ఆన్సర్ ఆప్షన్ సి, కృష్ణా నదీ తీరాన ఉందండి. ఓకే, నెక్స్ట్ అమరావతి గ్రామం గుంటూరు పట్టణానికి ఎంత దూరంలో ఉంది? వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ అమరావతి విలేజ్ అండ్ గుంటూరు టౌన్? ఆప్షన్ బి, 32 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఎంతండి? 32 కిలోమీటర్లు. నెక్స్ట్ విజయవాడకు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న పురాతన శిల్పశాస్త్ర గుహలకు సంబంధించిన జాతీయ స్థాయిలో రక్షిత స్మారకము ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేషనల్లీ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ లొకేటెడ్ 6 కిలోమీటర్స్ ఫ్రమ్ విజయవాడ నోన్ ఫర్ యాన్సెంట్ రాక్ కట్ ఆర్కిటెక్చర్? ఏమున్నాయండి విజయవాడకు 6 కిలోమీటర్ల దూరంలో? ఆప్షన్ సి, ఉండవల్లి గుహలు ఉన్నాయండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఉండవల్లి కేవ్స్ ఉన్నాయి. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అమరావతి ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాలో కృష్ణానది తీరానికి కుడివైపున ఉన్న ఒక గ్రామము. ఇదే పేరుతో ఉన్న మండలానికి కేంద్రం కూడా. ఇది సమీప పట్టణమైన గుంటూరు నుంచి 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఓకే, ఇది సమీప పట్టణమైన గుంటూరు నుంచి 32 కిలోమీటర్ల దూరం ఉంది. దీనికి 1000 సంవత్సరాల ప్రాచీనమైన చరిత్ర ఉందండి. ఇప్పటి నుంచి కాదండి, బౌద్ధులు, ఓకేనా, శాతవాహనులు ఏలిన నాటి నుంచి చరిత్ర ఉంది దీనికి. చాలా గొప్ప చరిత్ర. ఓకే, మరి దీనికి 1000 సంవత్సరాల ప్రాచీన చరిత్ర కలిగి ఉండటాన పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధికి ఎక్కింది. ఇక్కడ అమరావతి స్తూపం, పురావస్తు సంగ్రహాలయం ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. కృష్ణానది తీరానికి కుడివైపు సమీపాన పట్టణమైన గుంటూరు నుంచి 32 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఎంత? 32. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము గుంటూరు జిల్లాలో ఉన్నాయి. విశ్వకర్మ స్థపతిలచే భారతీయ శిల్పశాస్త్రం ప్రకారము పెద్ద శిలను తొలచగా ఏర్పడిన పురాతన గుహలను ఇవి ఒక గుర్తు లాంటివి. ఈ గుహలు విజయవాడ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో, గుంటూరు నగరానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. జాతీయ ప్రాముఖ్యత కలిగిన కేంద్ర రక్షిత స్మారక కట్టడాలలో ఇది కూడా ఒకటిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ తలకోన ఫారెస్ట్ అండి. ఓకేనా, ఎంసీక్యూ చూద్దాం. ముందుగా తలకోన జలపాతము ఏ మండలంలో ఉంది? తలకోన వాటర్ ఫాల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ మండల్? ఎక్కడుందండి? ఆప్షన్ బి, ఎర్రవారి పాలెము. తలకోన జలపాతము తిరుపతి పుణ్యక్షేత్రానికి సుమారుగా ఎంత దూరంలో ఉంది? అప్రాక్సిమేట్లీ హౌ ఫార్ ఈజ్ అ తలకోన వాటర్ ఫాల్ ఫ్రమ్ ద తిరుపతి పిలిగ్రిమేజ్ సైట్? ఆన్సర్ ఆప్షన్ సి, 45 కిలోమీటర్లు. ఓకే, నెక్స్ట్ వన్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. తలకోన తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలంలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రము. ఇది ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతుంది. చుట్టూ ఎత్తైన కొండలతో దట్టమైన అరణ్య ప్రాంతం మధ్యలో వెలిసిన ఈ జలపాతము నిత్యం పర్యాటకుల రద్దీతో కలకలలాడుతుంది. తిరుపతి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతికి దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ జలపాత ప్రదేశం అత్యంత రమణీయ ప్రకృతి ప్రదేశాలలో ఒకటిగా మనము చెప్పుకోవచ్చు. తిరుపతి జిల్లాలో ఉందండి. తలకోన జలపాతం ఉంది, పెద్ద ఫారెస్ట్ కూడా అండి ఇది. ఓకే, నెక్స్ట్ వన్ లేపాక్షి చూద్దాం.
లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయము ఎటువంటి యునెస్కో గుర్తింపు పొందడానికి ఇటీవల తాత్కాలిక జాబితాలో చేర్చబడింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంటూ విచ్ కేటగిరీ యాజ్ ద లేపాక్షి వీరభద్రస్వామి టెంపుల్ రీసెంట్లీ బీన్ ప్లేస్డ్ ఇన్ యునెస్కోస్ టెంటేటివ్ లిస్ట్? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ప్రపంచ వారసత్వ ప్రదేశము నిర్మాణ కట్టడాల విభాగంలో ప్రపంచ వారసత్వ ప్రదేశం జాబితాలో చేర్చడానికి మరి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయండి, అందరూ కూడా గమనించాలి. ఓకేనా. నెక్స్ట్ వన్. యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపు పొందేందుకు లేపాక్షిని నామినేట్ చేయడంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన పాత్ర పోషించింది? Which state government has taken the initiative to nominate లేపాక్షి for UNESCO World Heritage Site recognition? ఎవరండి? ఆంధ్రప్రదేశ్. లేపాక్షిలోని ప్రసిద్ధ నంది శిల్పం దేవాలయానికి చెందిన ప్రధాన ఆకర్షణ, ప్రధాన పర్యాటక ఆకర్షణగా పరిగణించబడుతుంది. ఏ దేవాలయానికి మరి? ద ఫేమస్ నంది స్కల్ప్చర్ at లేపాక్షి is considered the main tourist attraction of which temple? Answer option C, వీరభద్రస్వామి దేవాలయము. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి. లేపాక్షి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రధాన శైవ క్షేత్రము, పర్యాటక కేంద్రము. ఇక్కడ ఉన్న వీరభద్రస్వామి దేవాలయము నంది ప్రధాన పర్యాటక ఆకర్షణలు. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా లేపాక్షి వారసత్వ కట్టడాల సముదాయానికి గుర్తింపు పొందడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చొరవ తీసుకుంది. ఈ ప్రక్రియలో భాగంగా యునెస్కో వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో చేరిందండి. తాత్కాలిక జాబితా గమనించాలి. ఓకే. నెక్స్ట్ వన్. ధరణికోట. ఎంసిక్యూ చూద్దాం ముందుగా. ధరణికోట గ్రామము ఏ ప్రాచీన రాజవంశానికి రాజధానిగా పేరుగాంచింది? విచ్ యాన్సెంట్ డైనస్టీ హ్యాడ్ ధరణికోట యాజ్ ఇట్స్ క్యాపిటల్? ఎవరి కాలంలో ధరణికోటను రాజధానిగా చేసుకొని పాలించారండి? ఆప్షన్ సి, శాతవాహనులు. ఓకే, చూద్దాం. కృష్ణానది తీరాన ఉన్న ధరణికోట గ్రామము గుంటూరు పట్టణానికి ఎంత దూరంలో ఉంది? How far is the village of Dharanikota located on the banks of the Krishna river from Gunturu town? Answer option B అండి, 34 kilometers. ఓకే, 34 kilometers, 34 కిలోమీటర్ల దూరంలో ఉంది. వివరాలు చూద్దాం. ధరణికోట లేదా ధాన్య కటకము. సో శాతవాహనుల కాలంలో రాజధానిగా కూడా చేసుకొని పాలించడం అయితే జరిగిందండి. ధరణికోట లేదా ధాన్య కటకము పల్నాడు జిల్లా అమరావతి మండలంలో కృష్ణానది తీరంలోని గ్రామము. ఇది మండల కేంద్రమైన అమరావతి నుంచి 2 కిలోమీటర్ల దూరంలోను, సమీప పట్టణమైన గుంటూరు నుంచి 34 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఇది ధాన్య కటకము పేరుతో ఒకప్పుడు శాతవాహనుల రాజధానిగా విలసిల్లిన పట్టణము. అమరావతి దీని జంట గ్రామము. ఇది మండల కేంద్రమైన అమరావతి నుంచి 2 కిలోమీటర్ల దూరంలోను, సమీప పట్టణమైన గుంటూరు నుంచి 34 కిలోమీటర్ల దూరంలోనూ ఉందండి. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. బేలూం గుహలు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. బేలూం గుహలు ఇటీవలే జస్ట్ ఎప్పుడంటే జూన్ 12వ తారీఖున 2025 జూన్ 12వ తారీఖున కేంద్ర ప్రభుత్వము మరి దీనికి దేశ భౌగోళిక వారసత్వ ప్రదేశంగా గుర్తింపునిచ్చిందండి. మ్యాక్సిమం ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉందండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ముందుగా ఎంసీక్యూ చూద్దాం 1 by 1. బేలూం గుహలను అధికారికంగా భౌగోళిక వారసత్వ ప్రదేశంగా గుర్తించిన సంస్థ పేరేంటి? విచ్ ఆర్గనైజేషన్ యాజ్ అఫీషియల్లీ రికగ్నైజ్డ్ బేలూం కేవ్స్ యాజ్ ఏ జియో హెరిటేజ్ సైట్? ఎవరండి? ఆప్షన్ బి, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. డేట్ గుర్తుంచుకోవాలి, 12వ తారీఖు జూన్ 2025న ఈ గుర్తింపు లభించింది. బేలూం గుహలు భారతదేశంలోని ఏ జిల్లాలోని ఏ మండలంలో ఉన్నాయి? బేలూం కేవ్స్. ఇన్ విచ్ మండల్ అండ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇండియా ఆర్ ద బేలూం కేవ్స్ లొకేటెడ్? ఎక్కడండి? కొలిమిగుండ్ల మండలము, నంద్యాల జిల్లాలో ఉన్నాయండి.
కొలిమిగుండ్ల మండలం, నంద్యాల జిల్లా. నెక్స్ట్, చారిత్రక రికార్డుల ప్రకారం బేలుం గుహలు ఎప్పుడు వాడుకలో ఉన్నట్లుగా సూచిస్తుంది? అకార్డింగ్ టు హిస్టారికల్ రికార్డ్స్, అరౌండ్ విచ్ పీరియడ్ వర్ ద బేలుం కేవ్స్ ఇన్ యూస్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 400 BC. ఓకే, 450 BC. చూద్దాం వివరాలు. నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్ల మండలంలో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత బేలుం గుహలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారికంగా భౌగోళిక వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఈ గుహలను ప్రపంచంలో 2వ పొడవైన సహజ భూగర్భ గుహ వ్యవస్థగా మరియు భారతదేశంలోనే అతి పొడవైనదిగా జరుపుకుంటారండి. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, ఇది చారిత్రాత్మక మరియు భౌగోళిక అద్భుతంగా వాటి పరిరక్షణ మరియు ప్రచారంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. 1884లో ఇది కనుగొనబడింది. ఈ గుహలు 450 BC నాటికి చెందినవని చారిత్రక రికార్డులు కూడా సూచిస్తున్నాయి. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, తిమ్మమ్మ మర్రిమాను. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ముందుగా MCQ చూద్దాము. తిమ్మమ్మ మర్రిమాను దాదాపు ఎంత విస్తీర్ణంలో విస్తరించి ఉంది లేదా వ్యాపించి ఉంది? అప్రాక్సిమేట్లీ వాట్ ఏరియా డస్ ద తిమ్మమ్మ మర్రిమాను బ్యానియన్ ట్రీ కవర్? ఆప్షన్ సి అండి, 5 చదరపు ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉందండి. ఓకే, మోర్ దెన్ 5 acres. నెక్స్ట్ వన్, తిమ్మమ్మ మర్రిమాను చెట్టు గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఎప్పుడు స్థానం పొందింది? ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద తిమ్మమ్మ మర్రిమాను ట్రీ ఎంటర్ ద గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్? ఎప్పుడండి? 1989. ఆప్షన్ బి, 1989. క్లియర్ ఎక్స్ప్లెనేషన్. తిమ్మమ్మ మర్రిమాను శ్రీ సత్యసాయి జిల్లా నంబుల పూలకుంట, ఏంటండి, నంబుల పూలకుంట మండలం గూటిబయలు గ్రామంలో ఉంది. సత్యసాయి జిల్లా గుర్తుంచుకోండి. ఓకేనా. ఇది కదిరి పట్టణానికి 24 కిలోమీటర్ల దూరము, అనంతపురం నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది దక్షిణ భారతదేశంలో అతిపెద్ద వృక్షంగా పేరు పొందింది. ఈ మర్రి చెట్టు దాదాపు 5 చదరపు ఎకరముల కన్నా ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఈ చెట్టుకు తిమ్మమ్మ అను ఆవిడ గుర్తుగా పేరు పెట్టారు. తిమ్మమ్మ అనేటువంటి పేరు గల మహిళకు గుర్తుగా పేరు పెట్టారు. 1989లో తిమ్మమ్మ మర్రిమానును గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానము పొందడం అయితే మనము చూడవచ్చు. ఇది కూడా మంచి పర్యాటక ప్రాంతము, హెరిటేజ్ సైట్గా మనము గుర్తుంచుకోవాలి. ఓకే. నెక్స్ట్, డాల్ఫినోనోస్ కొండ. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. లాస్ట్ టైం ఎగ్జామ్లో అడిగారు ఈ క్వశ్చన్. డాల్ఫినోనోస్ అనేది ఎక్కడ ఉంది, ఎంత హైట్ ఉందని కూడా క్వశ్చన్ అడిగారు. ఓకే, చూద్దాం. ముందుగా MCQs. విశాఖపట్నంలోని డాల్ఫినోనోస్ శిఖరంపై ఉన్న లైట్ హౌస్ బికాస్ ఎంత దూరంలో ఓడలకు దిశానిర్దేశం చేస్తుంది? వాట్ ఈస్ ద డిస్టెన్స్ అప్ టు విచ్ లైట్ హౌస్ బీకాన్ ఎట్ డాల్ఫినోస్ నోస్ ఇన్ విశాఖపట్నం గైడ్ షిప్స్? ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి సముద్రంలో ప్రయాణిస్తున్న షిప్లకు మరి దిశానిర్దేశం చేస్తాయంటే 65 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి షిప్లకండి. ఓకే. నెక్స్ట్ వన్, డాల్ఫినోనోస్ యొక్క ఎత్తు సముద్ర మట్టానికి ఎంత? ఇదే క్వశ్చన్ అడిగారండి సేమ్ లాస్ట్ టైం హైకోర్టు ఎగ్జామ్లో. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ డాల్ఫినోస్ నోస్ ఫ్రమ్ సీ లెవెల్? ఆప్షన్ డి అండి, 358 మీటర్లు. ఎంతండి? 358 మీటర్లు. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. డాల్ఫిన్ నోస్ అనేది విశాఖపట్నంలో యారాడ మరియు గన్నవరం పోర్టు మధ్యన ఉన్న ఒక కొండ. ఈ కొండ డాల్ఫిన్ ముక్కును పోలి ఉంటుందండి, కాబట్టి దీనికి డాల్ఫినోనోస్ అని పేరు పెట్టారు. ఇది విశాఖపట్నంలో ఒక స్పష్టమైన ల్యాండ్ మార్క్. డాల్ఫినోనోస్ అనేది 174 మీటర్ల ఎత్తండి, ఇంపార్టెంట్. ఓకేనా. మరియు సముద్ర మట్టానికి 358 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ఒక భారీ హెడ్లాండ్. సముద్రంలో ఈ రాతిపై ఏర్పాటు చేయబడిన లైట్ హౌస్ యొక్క శక్తివంతమైన బీకాన్ అంటే ఆ బీమ్, లేజర్ బీమ్ 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓడలను కూడా
నిర్దేశిస్తుంది, వాటికి దారి చూపిస్తుంది. ఓకే, లైట్ హౌస్. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. సో ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ. నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.